జై సీతారాం. మన 18th దశకంన అనుభవించట వచ్చేమో. ఇవాళ 7వ శ్లోకాలు వస్తుంటే భట్టత్రి అనేరు హే త్రిధామన్న ఈ 3 ఉలహానిహిని దేవనాన హే కృష్ణ త్వయి మఖైహి మీరు అశ్వమేధ యాగం ఉలహోడ క్షేమ కోసం మీరు పెంచుతా ఉంచారు. అట్ట పెంచుతా వచ్చేప్పుడు మీయోడ 100వ దాననే శతతమ వాజిమేధ యాగే మీయోడ 100వ యాగంలో ఆరబ్ధే దాన్ని ఆరంభించేప్పుడే స్పర్ధాలు శతమక ఈ జల్లస్ పులహాపు పడిన ఇంద్రన్ ఏం చేసా అంటే నీచ వేష ఏత్య ఒక కీల్జాతి వాండు మాది వేషం వేసి వచ్చు అశ్వం హృత్వా ఆ గుర్రోన దొంగిలించి ఎత్సకత్నాడు తవ తనయాత్ ఆనా హే కృష్ణ మీ కొడుహో పరాజిత అభూత్ వాన తోత పెట్టి తిరిగి ఆ గుర్రోన ఎత్తొచ్చారు అనేరు. యాక్చువల్లీ శతమఖ అంటే ఇంద్రన్ పేరు. ఇంద్రన్ అనే చూసామంటే అది ఒక పదవి. ఆ పదవిలో దోరుకుంటుంది వల్ల ఉండంటే 100 అశ్వమేధ యాగం దోరు పెంచి ముడిచేరో వాళ్ళే ఆ పదవి. ఇవాళ ఎగ్జిస్టింగ్ ఒకరు ఇంద్రన్ హక్కుండారే ఆతండు వెరుగు వచ్చింది వీండు 100వ అశ్వమేధ యాగం పెంచారంటే ఇంకా వీండే వచ్చి ఇంద్రన్ అవసన తన్నోడ పదవి పోనో అనే ఆ పదటాన్నే ఇట్ట தேவையில்லை செயல் இந்திரன் சேர்த்தா வச்சாரு. இது 8வது శ్లోకాలేరు ఇతి ఇట్ట మాదిరి ముహుహు వాజినం హరంతం ఇట్ట నీ అడిక్కడి 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 ఆ గుర్రోన ఎత్తి ఎత్తి పోయే తం ఆ ఇంద్రన్ మునివర మండలే వహ్నౌ జుహూషౌ ఈ మునివర్ల అన్నీ ఇట్ట ఒక కడేసి నిమిషాలు మనోడ హోమంలో ఆ పూర్ణాహుతి అనిసి సేతరే ఆ టైంలో ఇట్ట సేతా ఉండేదాన్ని చూసి వాళ్ళందరూ ఏం చేరి ఈ కడేసిలో ఆ ఇంద్రన్ననే దీన్ని ఒక ముడివు చేసరాచు వాణ్ణనే సమర్పించరాచుమే అనే అలవుగా వాళ్ళు వర్తంలో ఉండేప్పుడు అప్పుడు కమల భవే రుంధానే అప్పుడు బ్రహ్మాజీ వచ్చి ఈ యొక్క శయ్యల్న నిప్పాటినారు. నిప్పాటి ఆ ముడివులో ఏమవుతుంది త్వం స్వయం స్వం మధురిపు సాక్షాత్ ఐక్షత అనేరు. హే కృష్ణ నువ్వే స్వయంగా ఆ 100వ అశ్వమేధ యాగ పూర్తి అవేప్పుడు మీరే వచ్చి మిమ్మల్ని ఆశీర్వాదం ఇచ్చున్నారు. ఇన్ ద సెన్స్ పృథు అనేది ఏమి ఒక అంశం, విష్ణువుడ అంశమే. ఈ హోమ వల్ల తిందని సాక్షాత్ విష్ణు భగవానే వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు. దాననే తొడర్ந்து 9th శ్లోకాలు చూసామంటే హే దేవ అనేరు హే కృష్ణ తత్ దత్తం ఆ భగవాన్ మీ ఇచ్చిన వరం ఉపలభ్య ఆ తగులిన వరం ఏ వరం ఏకాం భక్తిం అదావదు నీ మీద అతీత తీవ్రమైన భక్తి కావలే అనేది మీరు వేండిందని ఏత్ భగవాను మీ ఆ వరాన్ని ఇయ్యంగాటే అప్పుడు గంగా అంతే ఆ గంగ తీరత్లో విహిత పదహత్వం మీరు అక్కడ ఒక ఇల్లు అమర్చ ముని నివహం సత్రస్తం మునివర్గల అందరితో కూడా ఉండే ఏవేళ హోమంని యాగం వలతునాని హితాని శంసన్ ధర్మ అనే దాన్ని నిలనాటు పెట్టు సనకముఖాన్ మునిం ఐక్షిష్ఠాహ అనేరు. పృథు మహారాజ్ ఈ నలుగురున సనకర్ సనంతనర్ సనత్ కుమార్ని సనానందర్న ఈ నలుగురునని చూసేరు. మేర్కొండ 10th శ్లోకాలు అనేరు సనక ముఖోదితం ఆ సనకాది మునివర్గంలో నోట్రాలు ఉదించిన విజ్ఞానం ఆ అనుభవమాన ఆ జ్ఞానంన దధాన వాళ్ళతో తీసి వనాంత సేవి ఆ కాట్లోనే వాళ్ళు ఉంటా స్వయం స్వమాత్మానం అగమః. హే కృష్ణ మీరు మిమ్మల్నే అనుభవించుంటా హే వాత గేహవాసిన్న తత్తా దృక్ పృతువపు మేరో గౌఘం సత్వరం ప్రశమ్య. హే కృష్ణ పృథువోడ రూపంలో ఉండిన మీరు నా ఓడ అన్ని ఈ ఒంటి వల్ల వినే ఈ విషయాలన్నీనా సత్వరం ప్రశమయ ఎంత వేంగ వల్ల ఉన్నా నన్న ఈ నొప్పిలోండి ముక్తి చెయ్యి అనే దాంతో మన ఈ దశకం కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.